అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని వీడియోలో చూద్దాం. మొదటి ప్రశ్న, త్రిజట తోటి రాక్షస స్త్రీలతో సీతాదేవి పట్ల ఎలా నడుచుకోవాలని చెప్పింది. రెండవ ప్రశ్న, తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవిని హనుమంతుడు ఏమని ఓదార్చాడు. తర్వాత మూడవ ప్రశ్న, త్రిజట తన కలలో వచ్చిన అంశాలను తోటి వారితో ఎలా వివరించిందో మీ సొంత మాటల్లో రాయండి. తర్వాత నాలుగవ ప్రశ్న, రాష్ట్ర స్థాయి ఆటల పోటీకి ఎన్నికై గెలుపు గురించి ఆందోళన చెందుతున్న మీ మిత్రునికి ధైర్యం చెబుతూ లేఖ రాయండి. మీకు ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అర్థమైందా నా చిన్నారి ప్రియమైన విద్యార్థులారా? ఇట్లా మీ పేరు రాయాల. తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే స్నేహితులకు రాస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాల. తర్వాత భాషాంశాలు నాన్న, కింద గీత గీసిన మాటలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇంటి అంటే స్త్రీ, మనం స్త్రీలను గౌరవించాలి. కిరీటం అంటే కోటీరం అంటే కిరీటం. ప్రజాస్వామ్యంలో రాజరికాలు కిరీటాలు లేవు. తర్వాత రెండవది ఉర్వి అంటే భూమి, ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలి. తర్వాత రాఘవుడు అంటే రాముడు, శ్రీరాముడు ధర్మస్వరూపుడు. తర్వాత లెస్స అంటే బాగు, అన్ని భాషలలోకి తెలుగు భాష బాగుగా ఉంటుంది. తర్వాత ప్రకృతి వికృతులు, భాష, అంబ, నిద్ర, నిదుర. క్రింది పదాలను విడదీయండి. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు అంటే రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు అంటే కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం అంటే భాను ప్లస్ ఉదయం. గురుపదేశం అంటే గురు ప్లస్ ఉపదేశం. పితృణం అంటే పితృ ప్లస్ రుణం. మాతృణం అంటే మాతృ ప్లస్ రుణం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు.